క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు యేసు ప్రభు సమాధిలో ఉన్నారని మనము ధ్యానిస్తున్నాము. ఈ సమాధిలో ఉన్న ఈ పవిత్ర శనివారం గురించి 3 విషయాలను మనం ఈరోజు ప్రత్యేకంగా ధ్యానిద్దాం. మొదటిది, యేసు ప్రభు సమాధిలో ఉండగా శిష్యుల పరిస్థితి ఎలాగుంది. శిష్యులు యేసు ప్రభు మరణించేటంత వరకు వారు యేసు ప్రభుని గురించి ఊహించుకున్నది చాలా ఎక్కువ. యేసు ప్రభు రాజని, మెస్సియాని, వారికి విమోచకుడని వారు ఊహించుకున్నారు. యేసు ప్రభు తాను జీవించిన సమయంలో కూడా నేనే జీవాహారాన్ని, నేనే లోకానికి వెలుగని, నేనే జీవమునిచ్చేవాడని, సజీవుడని ఆయన అనేక విషయాల గురించి తన గురించి తాను బోధించారు. వారందరూ యేసు ప్రభు గురించి కూడా చాలా ఎక్కువగా ఊహించుకున్నారు. కానీ ఈరోజు అటువంటి యేసు ప్రభు జీవము లేకుండా నిస్తేజముగా సమాధిలో పరుండటం చూసి ఆ శిష్యులు కలత చెందుతున్నట్లు మనకు అర్థమవుతుంది. ఆ శిష్యులు అనుకున్నారు, మేము మోసపోయామా, 3 సంవత్సరాల పాటు మేము ఈ వ్యక్తి వెనక తిరిగామే, ఈ 3 సంవత్సరాల పాటు ఆయన గొప్ప కార్యాలు మా ముందు చేశాడే, 3 సంవత్సరాల పాటు గొప్ప కార్యాలు చేసిన ఈ దేవుణ్ణి మేము చూస్తూ, స్వస్థతలు చేస్తున్న ఈ దేవుని చూస్తూ మేము ఉన్నామే. కానీ ఈరోజు ఏమైంది, అటువంటి గొప్ప వ్యక్తి నిస్తేజంగా పడి ఉన్నాడే, మేము నిరాశలో కూరికిపోయి ఉన్నామే అని చెప్పి వారు అనుకుంటుండొచ్చు. ఇక ఈ విధంగా ఉన్నట్లయితే యేసు ప్రభువు శిలువ మరణానికి కారకులైన ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, అన్నాసు, కైపాసు వారి ఇండ్లలో పెద్ద పండగ జరిగి ఉండవచ్చు. వారందరూ వారి శత్రువైన యేసు ప్రభు మరణించడంతోనే వారికి విజయం లభించిందని చెప్పి వారు వేడుకొని చేసుకుంటూ ఉండొచ్చు. చూడండి, ఒకవైపు యేసు ప్రభు మరణం ద్వారా నిరాశ గురి అయిన శిష్యులు ఒకవైపు ఉన్నట్లయితే, యేసు ప్రభు మరణం ద్వారా వేడుకొని చేసుకుంటున్న వేరొక వర్గం ఉన్నారు. కానీ ఈ నిరాశపడిన వారికి, అదేవిధంగా వేడుకను చేసుకుంటున్న వారికి, లేకపోతే చెడును వేడుకగా మార్చుకుంటున్న వారికి అర్థం కావాల్సిన ఒక విషయం ఉంది. చెడుపై విజయం, చెడుపై అంతిమ విజయం ఎప్పుడు మంచిదే. కొన్ని నిమిషాల పాటు, కొన్ని రోజుల పాటు, కొంచెం కాలం పాటు చెడు విజయిస్తున్నదని మనం అనుకుంటుండొచ్చు, అన్యాయం నిలదొక్కుతుందని మనం అనుకుంటుండొచ్చు. కానీ చివరికి అంతిమంగా విజయం పొందేది న్యాయమే, చివరిగా అంతిమంగా విజయం పొందేది మంచి అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు కూడా అదే బోధిస్తున్నారు. ఇక రెండో విషయం, యేసు ప్రభు నిజంగా మరణించాడా లేదా అని చెప్పి అనేక మంది అడుగుతూ ఉండొచ్చు. అనేక మంది నిజంగా యేసుప్రభు మరణించలేదని చెప్పి బోధిస్తున్న వారు కూడా ఉన్నారు. కానీ ఈరోజు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది, యేసుప్రభు నిజంగా ఆయన శిలువలో మరణించారు. ఆయన మరణించిన తర్వాత ఆయనను వారు సమాధిలో ఉంచారని చెప్పి మనం అర్థం చేసుకుంటున్నాము. ఆయన సమాధి కేవలం ఆషామాషిగా అందరి సమాధిలాగా కాదు. ఆయన సమాధికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి తెలుసా? ఆ సమాధికి కావలి ఉంచబడింది. రోమన్ గవర్నర్ అయిన పిలాతు దగ్గరికి వెళ్ళి వారు అన్నారు, ఆయన 3 రోజుల తర్వాత తిరిగి లేస్తారని చెప్పాడు, కాబట్టి ఆయన శరీరాన్ని శిష్యులు ఎత్తుకొని పోయి యేసుప్రభు తిరిగి లేచారని చెప్పి ప్రకటించవచ్చు, కాబట్టి ఆయన సమాధికి కావలి ఉంచారని వారు కోరుకున్నప్పుడు రోమన్ గవర్నర్ ఆ సమాధికి కావలించడానికి ఒప్పుకున్నారు. చూడండి, యేసు ప్రభు నిజంగా మరణించాడు, ఆయన నిజంగా భూస్థాపన చేయబడ్డాడు, ఆయన సమాధికి కావలి ఉంచబడింది. ఈ ప్రపంచంలో కావలి ఉంచబడిన ఏదైనా ఒక సమాధి ఉన్నదా అంటే అది యేసు ప్రభుని సమాధి అని చెప్పి మనకు అర్థమవుతుంది. ఇక మూడో విషయం, యేసు ప్రభు మరణానికి, యేసు ప్రభు పునరుత్థానానికి మధ్యలో చాలా చిన్న ఒక కాలం ఉంది. దీనిని ట్రాన్సిషన్ పీరియడ్ లేకపోతే అధిగమించే కాలం అని చెప్పి మనం పిలుచుకోవచ్చు. కారణం ఏంటంటే, యేసు ప్రభు పునరుత్థానం కాకముందు వారందరూ యేసు ప్రభు మరణించాడు, మాకున్న శత్రువు ఇక లేడు అని చెప్పి సంతోషించుండవచ్చు. కానీ అంతిమంగా చిరునవ్వు నవ్వేది దేవుడే. సాతాను కొన్ని నిమిషాల పాటు, కొన్ని క్షణాల పాటు, కొంచెం కాలం పాటు ఆయన నవ్వుతుండవచ్చేమో, కానీ చివరిగా నవ్వేది దేవుడే. మరణం, యేసు ప్రభు నేను బంధించాను, నా సంకెళ్ళ కింద యేసు ప్రభు నేను ఉంచగలిగానని చెప్పి మరణం విర్రవిగి ఉండవచ్చు, కానీ అది కొంచెం కాలం మాత్రమే. అంతిమంగా గెలిచేది దేవుడే అని చెప్పి ఈ పవిత్ర శనివారం మనకు నేర్పిస్తుంది. ఈ పవిత్ర శనివారం మనకు నేర్పించే గొప్ప గుణపాఠం ఏదైనా ఉందంటే, మన నిరాశ చెందనక్కరలేదు.
మన జీవితంలో కూడా కష్టకాలం వచ్చినప్పుడు దేవుడు నాతో మాట్లాడట్లేదు, దేవుడు నాతో నిశ్శబ్దంగా ఉన్నాడు, నా ప్రార్థనకు జవాబు దొరకట్లేదు, నా దేవుడు నిస్తేజంగా ఉన్నాడు అని మనం అనుకుంటున్న ఏదైనా ఒక కాలం మన జీవితంలో ఉండవచ్చు. కానీ మన నిరాశ చెందనక్కర్లేదు. కారణం ఏంటి? ఇది కొంచెం కాలం మాత్రమే. దేవుడు మన ప్రశ్నలకు జవాబిచ్చే రోజు రాబోతుంది. దేవుడు మన కన్నీటిని తుడిచే రోజు రాబోతుంది. దేవుడు మన బాధలను తొలగించే రోజు రాబోతుంది. దేవుడు మన సంకలను విడిపించే రోజు రాబోతుంది. కాబట్టి మనం ఈ కొద్ది కాలాన్ని చూసి నిరాశపడనక్కర్లేదు. అంతిమంగా విజేతగా నిలిచే దేవుడు మన పక్షాన ఉండగా మనం ఎందుకు భయపడాలి, మనం ఎందుకు నిరాశపడాలి అని చెప్పి పవిత్ర గ్రంథం మనకు బోధిస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, పవిత్ర శనివారం నాడు మన నిరాశ పొందకుండా యేసు ప్రభు తిరిగి లేస్తాడనే నిరీక్షణతో మనం ముందుకు సాగుదాం. పునరుత్థానుడైన యేసు ప్రభును స్వీకరించడానికి మన హృదయాలను సంసిద్ధపరచుకుందాం. పునరుత్థానుడైన యేసు ప్రభువు జీవాన్ని మనం పూర్తిగా పొందడానికి ఉన్న అనుగ్రహం దయచేయమని మనం ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం, ధ్యానించుకుందాం. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్.